సరిహద్దు గ్రామాల్లోని భారత పౌరులపై పాకిస్తాన్ దాడులకు ప్రయత్నిస్తున్నా అక్కడ ప్రజల్లో ధైర్యం చెక్కు చెదరటం లేదు. డ్రోన్లు మిసైళ్లతో అటాక్ చేస్తున్నా ఏ మాత్రం భయపడటం లేదు. భారత ఆర్మీ తమకు ఎలాంటి హాని కలగనివ్వదని పూర్తి నమ్మకంతో ఉన్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. మోదీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండియన్ ఆర్మీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్ కాల్పుల్లో ఇండ్లు కాలిపోయినా తమకు ఎలాంటి బాధ లేదంటున్నారు. భారత్ సైన్యం చేతుల్లో పాక్కు ఓటమి తప్పదంటున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. పాకిస్తాన్ పై పోరాటంలో ప్రభుత్వానికి సైన్యానికి తమ సపోర్ట్ ఉంటుందన్నారు. వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు అండగా నిలుస్తామని, సైన్యానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. భారత సైన్యాన్ని ఎదుర్కోలేకనే సామాన్య పౌరులను పాకిస్తాన్ టార్గెట్ చేస్తుందని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ కాల్పులకు తీవ్ర నష్టం జరిగింది. సరిహద్దు గ్రామాల్లోని పౌరుల స్థావరాలపై డ్రోన్స్, మిసైల్ దాడులకు ప్రయత్నించింది పాక్. రాజౌరి, పఠాన్కోట్, యూరి సహా పలు ప్రాంతాల్లో పౌరుల ఇళ్లపై దాడులకు యత్నించింది. పాక్ కాల్పులకు పౌరుల ఇల్లు, దుకాణాలు కుప్పకూలాయి. మంటల్లో వాహనాలు కాలిపోయాయి. రాజస్థాన్లోనూ భారీగా కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. ఇక సామాన్యుల ఇళ్లపై బాంబు దాడులకు పాల్పడింది. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ను గాల్లోనే చిత్తు చేసింది. నిన్న రాత్రి 8 గంటలకు మొదటిసారి 3-4 డ్రోన్లు దాడికి యత్నించినట్లు గుర్తించామన్నారు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు. నిన్న రాత్రంతా ఫైరింగ్ శబ్దాలు వినిపించాయన్నారు. ఉదయం 4:30 టైంలోనూ భారీ పేలుడు శబ్దాలు వచ్చాయన్నారు. అయితే ఇండియన్ ఆర్మీ వాటిని ధ్వంసం చేసిందన్నారు. భారత ఆర్మీ పాకిస్తాన్ దాడులను తిప్పికొడుతూ తమను కాపాడుతుందని కొనియాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఓవర్ టు యు. మాధురి, పాకిస్తాన్ చెందినటువంటి చర్యలన్నీ చూసినట్టయితే కూడా చాలా వరకు అక్కడ ఉన్నట్టంటే జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి పేద ప్రజలను టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడడం, మరోవైపున చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్తో పాటు పఠాన్కోట్ ప్రాంతాలు, అదేవిధంగా గుజరాత్లో పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడింది. అదేవిధంగా సామాన్య జనాలపైన కాల్పులకు తెగబడంతో ఇప్పటికే 14 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే అక్కడ అంటే పాకిస్తాన్ నుంచి చూసినట్టయితే తీవ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ చెందినటువంటి సైన్యం కూడా చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను టార్గెట్ చేస్తూ, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాలను పెద్ద ఎత్తున డ్రోన్లతోటి, మిసైళ్లతోటి విరుచుకుపడ్డది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల్లో మాత్రం ఎలాంటి వాళ్ళలో ఆత్మస్థైర్యం చెక్కుచెదరలేదు. అదేవిధంగా ఓ వైపున చూసినట్టయితే మోడీ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, మరోవైపున ఇక్కడ భారత ప్రభుత్వ సైన్యం పైన కూడా పూర్తిగా తమకు నమ్మకం ఉంది. అదేవిధంగా తామంతా కూడా ఇటు భారత సైన్యానికి తాము అండగా ఉంటాము. అదేవిధంగా పాకిస్తాన్ చేపట్టినటువంటి ఈ మిసైల్స్ కావచ్చు, అదేవిధంగా డ్రోన్ల దాడిలో తమ ఇల్లు కోల్పోయినప్పటికీ మాత్రము తాము ఆత్మస్థైర్యం కోల్పోలేదు. అదేవిధంగా పూర్తిగా మేము భారత ప్రభుత్వంతో పాటు వెన్నంటే ఉంటాం. అదేవిధంగా భారత సైన్యం కూడా తమకు అండగా నిలుస్తుంది, తమకు ఏమీ కాదనే ధీమాను కూడా వాళ్ళంతా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్తో పాటుగాను గుజరాత్లోనూ చాలా విచ్చలవిడిగా కాల్పులకు తెగబడడంతో కూడా అక్కడ కూడా కొంతమంది ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. తమ ఆస్తులు, దుకాణాలన్నీ కూడా కోల్పోయినప్పటికీ మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మాత్రం వాళ్ళ ఆత్మవిశ్వాసంలో ఎలాంటి చెక్కు చెదరలేదు. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్లో తామంతా కూడా భారత సైన్యం వెంటే ఉంటాము, అదేవిధంగా మోదీ ప్రభుత్వం వెంటే ఉంటామంటూ కూడా అక్కడ జనాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే రాత్రి 8 గంటల ప్రాంతంలో డ్రోన్లు, మిసైల్లతోటి విరుచుకుపడ్డటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిసైల్లు కావచ్చు, అదేవిధంగా డ్రోన్లను తిప్పికొట్టడంలో భారత త్రివిధ దళాలు చాలా వరకు పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా వాటిని తిప్పికొట్టడం జరిగింది. వారు చేపట్టేటువంటి చర్యలను పూర్తిగా ప్రతిఘటిస్తూ చాలా వ్యూహాత్మకమైనటువంటి చర్యలు చేపడుతుంది. ఓవైపున ఈ భారత్ ఎల్ఓసి సంబంధించినటువంటి బార్డర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. మరోవైపున కూడా జనాలకు అంటే సామాన్య జనాలను బంకర్లలోకి తరలిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో ఇటు భారత సైన్యం కూడా తగినటువంటి ఏర్పాట్లను ముమ్మరం చేస్తూ ఉంది. మరోవైపున ఇప్పటికే రాత్రి కొన్ని జిల్లాలో చూసినట్టయితే
ఈ బ్లాక్అవుట్ ప్రకటించినటువంటి క్రమంలో వాళ్ళందరినీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఎల్ఓసి బార్డర్లో ఉన్నటువంటి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్తో పాటుగాను, అదేవిధంగా జమ్మూ కాశ్మీరు, పఠాన్ కోట్తో పాటుగా శ్రీనగర్, జమ్మూ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైతే అక్కడ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి డ్రోన్లు, మిస్సైల్ తోటి కూడా చాలా వరకు సామాన్యులను టార్గెట్ చేసి ఇప్పటికే అమాయకులైనటువంటి 14 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ చర్యలను కూడా పూర్తిగా తిప్పికొట్టేందుకు గాను ఇప్పటికే ఎల్ఓసి బార్డర్లో ఉన్నటువంటి పూర్తి జనాలంతా కూడా ఒక ఐక్యతతోటి ఉన్నారు. అదేవిధంగా పాకిస్తాన్ చేపట్టేటువంటి కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అక్కడ జనాలంతా చాలా అప్రమత్తంతో ఉండి మోదీ ప్రభుత్వానికి తాము సహకరిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే భారత ఆర్మీ త్రివిధ దళాలంతా కూడా చాలా వరకు వ్యూహాత్మకమైనటువంటి చర్యలతోటి పాకిస్తాన్ చేపడుతున్నటువంటి దుశ్చర్యలను తిప్పికొట్టడంలో చాలా వరకు బలమైనటువంటి కౌంటర్ అటాక్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే లష్కర్-ఏ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తిప్పికొట్టడంలో ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, నేవీకి సంబంధించినటువంటి దళాలన్నీ కూడా చాలా వరకు ఇప్పటికే చాలా పటిష్టంగా పనిచేస్తున్నాయి. మొత్తం మీద భారత్లో ఉన్నటువంటి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అయినటువంటి అజిత్ దోవల్ కావచ్చు, అదేవిధంగా రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా మోదీకి సంబంధించి ప్లానింగ్ అంతా కూడా చాలా వరకు పూర్తిగా వర్కౌట్ చేస్తూ కూడా చాలా వ్యూహాత్మకంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులను పూర్తిగా నాశనం చేయడం, అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాగి ఉన్నటువంటి ఈ టెర్రరిస్టుల డెన్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా నాశనం చేయడమే ప్రధానంగా ఈ సింధూర్ పేరిట జరుగుతున్నటువంటి ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది. ఇంకా అంటే రెండో రోజు కూడా అంటే నిన్న చూసినట్టయితే సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. వాళ్ళు చూసినట్టయితే ఈ డ్రోన్ల సహాయంతో చాలా వరకు ఎల్ఓసి బార్డర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలపై టార్గెట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా భారత్లో ఉన్నటువంటి విమానాశ్రయాలను, అదేవిధంగా దేవాలయాలను కూడా వాళ్ళు టార్గెట్ చేస్తూ ఈ మిసైళ్లను, అదేవిధంగా డ్రోన్లను పంపినటువంటి క్రమంలో భారత్ సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ చాలా వరకు వాళ్ళు వచ్చేటువంటి డ్రోన్లను డిస్ట్రాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. ఈ దశలో చూసినట్టయితే మొత్తం గుజరాత్లో కాల్పులకు తెగబడ్డటువంటి టెర్రరిస్టులను పూర్తిగా అంతమొందిస్తూ, మరోవైపున వాళ్ళు టెక్నాలజీకి సంబంధించినటువంటి డ్రోన్లు కావచ్చు, మిస్సైళ్లను తిప్పికొడుతున్నటువంటి సిచ్యువేషన్లో భారత్ ప్రజానీకమంతా కూడా చాలా వరకు మోదీ ప్రభుత్వం పైన కూడా నమ్మకం ఉందని చెప్తున్నారు. మరోవైపున త్రివిధ దళాలు చేస్తున్నటువంటి విన్యాసాలు కావచ్చు, అదేవిధంగా మనకున్నటువంటి మిస్సైల్స్ని పూర్తిగా మనకున్నటువంటి సత్తాను చాటుతూ కూడా ఇప్పటికే భారత్ చాలా గర్వంగా, విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తుందంటూ కూడా ఇప్పటికే యావత్ ప్రజానీకం నమ్ముతుంది. మొత్తం మీద భారత సైన్యం చేపడుతున్నటువంటి చర్యలకు ఈ ఎల్ఓసి అంటే జమ్మూ కాశ్మీరు, పఠాన్ కోట్తో పాటుగాను రాజౌరి, ఉరి వంటి ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా చాలా వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉంటున్నారు. అదేవిధంగా ఇండియన్ ఆర్మీ పైన పూర్తి విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది.